చిత్తూరు జిల్లా పీలేరులో ఉండే గొడుగు స్వామి. రేకుల షెడ్లో ఉంటాడు. ఇనుప మంచంపై కూర్చుంటాడు. పక్కనే గొడుగు పెట్టుకుంటాడు. స్వామి అంటే ఆయన పక్కన బోలెడంత మందిని ఊహించుకోకండి. సింగిల్ గా ఉంటాడు, సోలోగా వస్తాడు, సింపుల్ గా పని కానిచ్చేస్తాడు. ప్రపంచంలో ఏ వ్యాధినైనా బాగు చేస్తానని లెక్చర్లు దంచేస్తాడు. అట్లా జబ్బు ఒకసారి ఎయిడ్స్ అనేది ఒకసారి ఇది అయిపోతుంది. జీవితంలో దానికి ఏం చేయాలన్నది కూడా ఇది కాదు. నేను అది లేకుండా చేస్తారా నాయన. దాంతో పాటు గొడుగు స్వామికి మరో విద్య కూడా తెలుసు. భూమి లోపల దాగున్న వజ్రాల్ని ఇట్టే కనిపెట్టేస్తాడు. ఇవి ఆనాడు ఇప్పుడు నగలు చేసుకునే దానికి పెట్టుకోండి వాళ్ళు నగలు. అలా ఓ జంటకు బోలెడన్ని వజ్రాల్ని తవ్వి పెట్టాడు. అయ్యో రామా ఏందయ్యా స్వామి అక్కడ ఉండకూడదు. బల్లి ఎదుగుతున్నది మనసులో భద్రం చేయండిమా, భద్రం చేయండిమా. గొడుగు పట్టుకుంటే వజ్రాలతో పిడుగులు పడాల్సిందే అంటాడు. కోర్టు పాలిచ్చిన నేను నా బిడ్డకు నా చేస్తా. గొడుగు స్వామి అక్రమాలపై TV9 నిఘా. ఇంతకీ ఎవరి గొడుగు స్వామి? ఆయన చెప్పే కబుర్లేంటి, కథలేంటి? పులివెందల్లోనే ఒక రాజులు చేసి షిఫ్ట్ పెట్టేస్తున్నారు. మీరు ఈ స్థాయి గుండు కొడతానే. గొడుగు స్వామి అలియాస్ నిరంజన్ రెడ్డి అందరిలాంటి వాడే, కాకపోతే కాస్త బుర్రెక్కువ. అవతల వారి బలహీనతలే స్వామి గారికి బలం. వాళ్ళకి ఎంత అనారోగ్యం ఉంటే ఈయనకు అంత ఆరోగ్యం. వాళ్ళ ఆరోగ్య సమస్యలను తీరుస్తానంటూ ముందుగా మందులిస్తాడు. ఆ తర్వాత వాళ్ళని బెదిరించి చేతబడి అనే బూచి చూపించి డబ్బులు గుంచుతాడు. అలా కడప జిల్లాకు చెందిన ఓ జంటను దారుణంగా మోసం చేశాడు. పాపం ఆ జంట దాదాపు 12 లక్షల రూపాయలు గొడుగు స్వామికి సమర్పించుకుంది. ముందు చెప్పడం ఏదో దాని మార్గం చెప్తాను, కానీ ఉండకని చేసేస్తాను. నేను చేసిన తండ్రి ఈ ఊళ్ళో చాలా మంది బాగుంటాయి. హమ్ భీమ్ బుష్ నా ముందు తయారైతే నా బిడ్డకు నీకు నీ బిడ్డకు ఇస్తా తల్లి, ఇస్తా తల్లి, ఇస్తా. బుష్ అంటే అమెరికా మాజీ ప్రెసిడెంట్ బుష్ కాదు. గొడుగు స్వామి చెప్పేదంతా బుష్ అని. ఆయన పెద్ద బుష్ గాడని. ఆయన మంత్రాలతో ఆయనే జనానికి చెప్తాడు, కానీ జనమే అర్థం చేసుకోవాలి. నన్ను తీస్తే తప్ప మీరు ఎలా ఉండో చెప్పడానికి కూడా కష్టమే. మీ బాధలన్నీ మాయం, నొప్పులన్నీ మటుమాయం. అట్లా జబ్బు ఒకసారి ఎయిడ్స్ అనేది ఒకసారి ఇది అయిపోతుంది. జీవితంలో దానికి ఏం చేయాలన్నది కూడా ఇది కాదు. ఇదిగో ఈ రేంజ్ లో బిల్డప్ ఇస్తాడు గొడుగు స్వామి. ఉండేది చిన్న రేకుల షెడ్లు. పిలిస్తే కనక మహాలక్ష్మి పరిగెత్తుకుంటూ వస్తుందని అంటాడు. ఇనుప మంచం మీద కూర్చుంటాడు. ఆ పక్కనే గొడుగు. అసలు ఈ గొడుగు స్వామి పేరు నిరంజన్ రెడ్డి. బయటకు ఎప్పుడెళ్లినా గొడుగుతో వెళ్తాడు. కాబట్టి ఈ స్వామి గారికి గొడుగు స్వామి అని పేరొచ్చిందని కొందరు చెప్తారు. గతంలో గొడుగులు రిపేర్ చేసుకుని బతికేవాడని, అది అంతగా గిట్టుబాటు కాకపోవడంతో అవే గొడుగులతో గొడుగు స్వామిగా మారాడని ఇంకొందరంటారు. ఏదేమైతేనేం జనాన్ని గొడుగు కింద ముంచడమే గొడుగు స్వామి గారు చేసే ఘనకార్యం. ఎవరో చెప్పిన మాటలు విని కడప జిల్లా పులివెందులకు చెందిన షరీఫా కూడా గొడుగు స్వామి మాటలు నమ్మింది. షరీఫా భర్త ఇస్మాయిల్ గతంలో గల్ఫ్ లో పనిచేసేవాడు. అనారోగ్యంతో ఇండియాకొచ్చేశాడు. తన భర్తకు ఆరోగ్యం బాగవ్వాలని ఎవరో చెప్పిన మాటలు విని చిత్తూరు జిల్లా పీలేరులో ఉండే గొడుగు స్వామి దగ్గరకు వెళ్లింది షరీఫా. ఆ మాట ఈ మాట మధ్యలో మాయమాటలు కలిపి మొత్తంగా ఆమెను నమ్మించాడు. కొన్ని మందులిచ్చాడు. మా ఆడబిడ్డ ద్వారా పరిచయం సార్ స్వామి. పరిచయం అయిన తర్వాత మా భర్తకు బాలేకపోతే మీ భర్తకు చేతబడి చేసినారని చెప్పేసి మాతో 3 లక్షలు లాక్కున్నాడు సార్. 3 లక్షలు లాగిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక 4 లక్షలు తీసుకున్నాడు సార్. మళ్ళీ కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చి వజ్రాలు తీస్తాను, మీకు ఒక తోట ఉంది, ఆ తోట మాకు చూపిండి అని అడిగినాడు. మేము ఆ తోట చూపించిన తర్వాత దాంట్లో మీకు వజ్రాలు ఉంది, నువ్వు తీసుకురాగలుగుతావు అని చెప్పినాడు సార్. నేను అప్పుడే బండి అమ్ముకొని డబ్బులు పెట్టుకునే డబ్బులంతా ఊస్ట్ చేసినాడు సార్. మళ్ళీ ఇప్పుడు డిమాండ్ చేసినాడు, నువ్వు 4 లక్షలు ఇస్తేనే నిన్ను నమ్ముతాను అని. రాండి స్వామి మీరు ఇక్కడికి వచ్చి తీయండి, తర్వాత నేను ఇస్తానని చెప్పినాను సార్. అది మొత్తం 12 లక్షలు మాతో కాజేసినాడు సార్. షరీఫాకు కడప జిల్లాలో ఓ మామిడి తోట ఉందని కనిపెట్టాడు గొడుగు స్వామి. ఆ తోటలో వజ్రాలున్నాయని, డబ్బులిస్తే వాటిని అమ్ముకొని కోటీశ్వరులు అయిపోవచ్చని నమ్మించాడు.
పాపం షరీఫాకు కళ్ల ముందే స్వామివారి లీలలు అనే సినిమా కనిపించింది. కడప జిల్లాలోని మామిడి తోటకు తీసుకెళ్లి భూమిలో నుంచి కొన్ని వజ్రాలు తీశాడు. ఇవిగో అమ్ముకొని కోటీశ్వరులు అయిపోమని చెప్పాడు. కాని ఇక్కడే ఓ చిన్న తిరకాసు పెట్టాడు. 2 నెలల వరకు అమ్మద్దని అన్నాడు. అనుమానం రావడంతో ఆ వజ్రాల్ని తెలిసిన వాళ్లకు చూపించారు. అప్పుడు అర్థమైంది వాళ్లకు తాము మోసపోయామని. అవి వజ్రాలు కాదు, రంగురాళ్లని. మేము వజ్రాలు కాదని ఎట్లా కనుక్కున్నామంటే మాకు తెలిసిన అతను రఫీ ఉంటే అతను పగలగొడతానే అది తీస్తానే రంగురాళ్ళని తేలింది సార్. స్వామివారి బండారం బయటపడింది. కాని అది ప్రపంచానికి తెలిసేదలా. తమలా మరొకరు మోసపోకూడదని అనుకుంది షరీఫా. గొడుగుస్వామి అక్రమాలను బయటపెట్టాలని టీవీ9 ని ఆశ్రయించింది. దీంతో గొడుగుస్వామి అక్రమాలను బయటపెట్టేందుకు సిద్ధమైంది టీవీ9. కడప జిల్లాకు చెందిన షరీఫా తనకు జరిగిన అన్యాయంపై టీవీ9 ను ఆశ్రయించింది. తనలా మరొకరు మోసపోకూడదు అన్నదే ఆమె తపన. దొంగస్వామి గుట్టు రట్టు చేయాలి అన్నదే ఆమె ప్లాన్. టీవీ9 కూడా షరీఫాకు సాయం చేసింది. నిఘా పెట్టి దొంగస్వామి రంగు రాళ్ల బాగోతాన్ని బయటపెట్టింది. వజ్రాల పేరుతో షరీఫా కుటుంబం ఒకసారి మోసపోయింది. అయితే ఈసారి దొంగస్వామి బండారాన్ని బయటపెట్టాలనుకుని టీవీ9 ని ఆశ్రయించింది. దీంతో షరీఫాతో సహా టీవీ9 బృందం గొడుగుస్వామి ఉన్న చిత్తూరు జిల్లా పీలేరుకు వెళ్లింది. అప్పటికే శుభ్రంగా మఠం వేసుకుని షరీఫా తెచ్చే డబ్బుల కోసం ఎదురు చూస్తున్నాడు గొడుగుస్వామి. మామిడి తోటలో ఇంకా వజ్రాలున్నాయని, డబ్బులిస్తే అవి తీస్తానని చెప్పాడు. 4 లక్షలు కావాలని డిమాండ్ చేశాడు. సరే ఇస్తామనేసరికి మనోడు వీర లెవెల్లో యాక్టింగ్ చేశాడు. బాగా ఆలోచిస్తున్నట్టు బిల్డప్ ఇచ్చాడు. ఇంకా ఈ స్వామి కబుర్లు భలే గమ్మత్తుగా ఉంటాయి. వజ్రాలు తీయాలంటే గుండు కావాలంట, జుట్టుంటే అవి దొరకవట. ఇంకా బొచ్చు ఉంటే అది రానిది, ముందు ఉంటే రానిస్తుంది. సమస్య ఎట్లాంటిదంటే ఇంటికి దొరికితే కూడా సంతరిస్తుంది. ఉగ్రంలో ఉంది. బలి కన్నానే 4 ఉన్నాయేమో ఒకటి తీసుకున్నాము, 3 ఉన్నాయి. కబుర్లన్నీ అయిన తర్వాత మెల్లిగా మ్యాటర్లోకొచ్చాడు. డబ్బుల గురించి అడిగాడు. బ్యాగ్లో నుంచి 10,000 తీసిచ్చింది. 4 లక్షలు అడిగితే 10,000 అడిగాడు. 4 లక్షలు సమానం 2 చేస్తా స్వామి ఉన్నారు. నేను అది ఇచ్చేస్తే వాళ్ళు పోతారు. మనసు నమ్మండి, మీరు ఏమనుకోద్దు. నేను మొన్న కావాలంటే ఈ పిల్లలతోనే పంపిస్తాను. నేను పంపించను. నేను అంటున్నా ఈ 10,000 ఏమనుకోవద్దు. ఎలాగోలా స్వామిని ఒప్పించారు. ముందు కడప వెళ్దామని, అక్కడ వజ్రాలు దొరికేలోపు డబ్బు సర్దుబాటు చేస్తామని చెప్పారు. దీంతో శాంతించిన గొడుగుస్వామి వజ్రాల వేటకు బయలుదేరారు. ఎంటర్ ద డ్రాగన్. గొడుగుస్వామి కడప జిల్లా పులివెందల్లోని లక్కిరెడ్డిపల్లె మామిడి తోటలో అడుగుపెట్టాడు. వజ్రాలు వెతకడానికి స్వామివారికి పెరుగు కావాలి. దీంతో పెరుగు కూడా సిద్ధమైంది. పంచ ఎగ్గట్టి రంగంలోకి దిగాడు గొడుగుస్వామి.